అందరికీ నమస్కారం అండి. అంత నానాజీ గారు వివరించినట్టు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రిలో ప్రారంభమైనప్పుడు కొత్తపేట, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు దివి సమస్య గురించి ఒక వారం క్రితం పిఎస్సి మీటింగ్లో నానాజీ గారు ప్రస్తావించిన విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి ఈ సమస్య తీవ్రత గురించి దాదాపు 10 నిమిషాలు మేము ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని పార్టీ పరంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా లోతుగా తీసుకెళ్దామనే ఆలోచనతోటి ముందుకొచ్చాం. నిన్న పర్యటనలో భాగంగా రామచంద్రపురం వరకు చేరగానే అక్కడ గ్రామస్తులు తొండంగి మండలం నుంచి ప్రత్యేకంగా చాలామంది పార్టీ అభిమానులు నానాజీ గారికి వాళ్ళకి ఫోన్ చేసి పర్యటన ఇక్కడ కూడా వస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా ఆహ్వానించినప్పుడు నిన్న ఆ ఊర్లో సందర్శించడమే కాకుండా అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి సమాచార సేకరణ కోసం మీ అందరం కూడా జిల్లా నాయకత్వం మొత్తం కదిలి వచ్చారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలని మేము గుర్తించడమే కాకుండా వాళ్ళకు భరోసా కల్పించి వాళ్ళకి ఆ మద్దతు పలికినప్పుడే ప్రభుత్వం నుంచి కొంతవరకైనా స్పందన ఉంటుందనే నమ్మకంతో ప్రజాస్వామ్యంలో అందరం కూడా ముందుకెళ్తూ ఉంటాం. అటువంటి పరిస్థితికి భిన్నంగా ఈరోజు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మనం సమస్యలు చూస్తూనే ఉన్నాం. గతంలో మీ అందరికీ మేము వివరించాం నివార్ తుఫాన్ వలన రైతులకు జరిగిన అన్యాయం గురించి, ఏ విధంగా ప్రభుత్వం మొండి వైఖరితోటి స్పందించకపోవడం, కనీసం కౌలు రైతులకి మీరు అండగా నిలబడండి, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తక్షణ ఆర్థిక సాయం 10,000 రూపాయలు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. చివరికి ఒకరోజు దీక్ష కూడా చేశాం, ప్రభుత్వం అప్పుడైనా కదిలి వస్తుందని. దానికి కూడా ఎటువంటి స్పందన లేదు. అప్పుడు 8వ తారీఖున దీక్ష జరిగిన తర్వాత 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోండి, కౌలు రైతుకి ప్రత్యేకంగా దయచేసి వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడకుండా మీరందరూ కూడా ప్రభుత్వం నుంచి మీకున్న వనరుల్ని బేస్ చేసుకుని 10,000 రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే విడుదల చేయమని కోరడం జరుగుతుంది. ముఖ్యమైన అంశానికి నేను ఇప్పుడు వస్తాను. దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ వాళ్ళ ప్రతిపాదన, వాళ్ళు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, ఏ విధంగా ప్రభుత్వాలు మారినా కూడా స్థానిక ప్రజలకి ఎటువంటి ఉపయోగకరమైన వాతావరణం సృష్టించకపోవడం, భయభ్రాంతులు చేయడం, సమాచారాన్ని అందించకుండా కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మాత్రం సమాచారం బయటకు వచ్చింది అంటే అది మీడియా మిత్రుల వలన, స్థానిక నాయకులు పాపం వాళ్ళ పోరాట శక్తి వలన కొంతవరకు నిలబడుతున్నారు. కానీ ఈ 20 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న పోరాటంలో భాగంగా మహిళలపైన దౌర్జన్యాలు, కేసులు పెట్టడం, రకరకాల దూషించడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత బాధాకరంగా ఉందంటే మన రాష్ట్రంలో ఏర్పడే అనేది మన కళ్ళ ముందే మనకు కనపడింది. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 55 లక్షల జనాభా ఉంది. ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎందుకు ఈ విధంగా పోరాడుతున్నారని కూడా దయచేసి మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ సందర్భంగా ఈ వాతావరణం కలుషితం అయిపోతుంది. దాదాపు 6,500 కిలోలీటర్లు ప్రతిరోజు ఈ సంస్థ కోసం అవసరం అని వాళ్ళే ప్రతిపాదించి ప్రభుత్వం దాన్ని అంగీకరించిన నేపథ్యంలో ఈ 6,500 కిలోలీటర్లు మంచినీటి సరఫరాలో 5,600 కిలోలీటర్లు వేస్ట్గా వదిలేస్తారు ఈ సంస్థ. అంటే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఈ నీటి వల్ల. ఒరిజినల్గా ఈ సంస్థ ప్రతిపాదించింది 489 ఎకరాలు. 489 ఎకరాలు కాస్త కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సిఫారసు చేసి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 489ని కాస్త 670 ఎకరాలకి మార్చింది.
ఈ విషయం ఈ రోజుకి కూడా చాలామందికి తెలియదు. వాళ్ళ ప్రతిపాదనలో ఈ జిల్లాలో 55 లక్షల మంది మన జనాభా ఉంటే వాళ్ళు ప్రపోజ్ చేసేది ఏంటంటే చాలామందికి ఉపాధి కల్పించేస్తాం, వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటున్నారు. ఆ సంస్థ దాఖలు చేసిన డాక్యుమెంట్స్లోనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా 390 కోట్లు. వాళ్ళు ఇవ్వబోయే ఉద్యోగాలు 1200 ఉద్యోగాలు. అంటే నిన్న ఈ మంత్రి గారు చాలా గొప్పగా 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వమని ప్రకటించారు, సామరస్యంగా సెటిల్ చేసుకోమన్నారు. దాని అర్థం ఏంటో మీ అందరికి తెలియాలి. 75% ఉద్యోగాలు ఇచ్చిన 900 మందికి మీరు ఉపాధి కల్పించడానికి కోసం 700 ఎకరాల భూమి ఆ ప్రాంతంలో వీళ్ళకి అప్పజెప్పి అధికారంలో రాకుండా ముందు మీరు అన్న మాటలేంటి, అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు అనే మాటలేంటి? ప్రజలు బాగా గమనించారు, చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, మీ ద్వారా అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే 2016లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక సభ ఏర్పాటు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించి ఆయన చెంప మీద కొట్టండి అనే భావన తీసుకొచ్చే విధంగా ఆయన మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఈ ఫ్యాక్టరీని తీసుకెళ్లి మనం బంగాళాఖాతంలో కలిపేయాలని చాలా స్పష్టంగా వాళ్ళకి అక్కడ ఆ రోజున ఒక హామీ ఇచ్చారు. అవసరమైతే గోడలు కూడా బద్దలు కొడదాం అన్నారు ఇదే ముఖ్యమంత్రి. 2018లో పాదయాత్ర చేసినప్పుడు మరొకసారి ఈ మాటలన్నీ కూడా ఈ విధంగానే ఆయన వాగ్దానాలు చేసి అక్కడ వాళ్ళ నమ్మకం పెంచారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ మాసం 2019లో మత్స్యకారుల సంక్షేమం గురించి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అక్కడ పాదయాత్ర చేసినప్పుడు కొంతమంది నాకు కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు, ఒక మంచి పాలసీ తీసుకురండి ఆ ప్రాంతానికని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆ రోజే రావాల్సింది మనకి అనుమానాలు. ఈ విధంగా మాటలు మార్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త ప్రతిపాదనలు ఏంటి ఈ విధంగా తీసుకొచ్చారని. ఈరోజు ఆయన పుట్టినరోజు, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ మీడియా చూసినా అద్భుతంగా మరి ఇతడి మహానాయకుడు ఎక్కడ లేడనే విధంగా చిత్రీకరించుకుంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే జనసేన పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. దయచేసి ఎవరైతే ఈ దళితులు, మత్స్యకారులు మీకు నిలబడి నిన్న వాళ్ళు అన్నట్టు చొక్కాలు చించుకుని మరీ ఓట్లు వేశారు మీకోసం, మరి వాళ్ళు ఈరోజు మీకు గుర్తు రావడం లేదా? ఈ పుట్టినరోజు సందర్భంగా అయినా మీరు కనీసం మంచి నిర్ణయం తీసుకుని ఈ దివీస్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా పోలీసులను అక్కడ పెట్టేసి చివరికి డ్రోన్ కెమెరాలు వాడి వీధిలో డ్రోన్ కెమెరాలు తిప్పి ఇంటి బయటికి రాకుండా మహిళల్ని భయపెట్టించే విధంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. 160 మంది మీద కేసులు పెట్టారు, 63 మందిని రిమాండ్కి పంపించారు. ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆవేశంతో పాపం వాళ్ళందరూ కూడా రగిలిపోతుంటే వాళ్ళ భావన ఒకటే, ఎవరిని నమ్మాలి మేము వ్యవస్థలో? గతంలో ప్రతిపక్ష నేతగా వచ్చి మా దగ్గర ఇచ్చిన మాట ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా అయినాక నిలబెట్టుకోకపోతే, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము దాని గురించి ఒక టెంట్ వేసుకుంటే, అదే మనిషి ఈ రోజున ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈ విధంగా మాతో ప్రవర్తిస్తారనే ఆవేదన మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భర్తల కోసం వాళ్ళు నిన్న చెప్పిన మాటలు మమ్మల్ని అందరినీ కూడా చాలా కదిలించింది. వాళ్ళకి మాట ఇచ్చాం, మేము సబ్ జైలుకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వస్తామని. మా లీగల్ టీము దానికి ఆల్రెడీ అప్లికేషన్ ఈరోజు ఫైల్ చేశారు. ఈరోజు తప్పకుండా వాళ్ళని కలిసి ఇంకేమన్నా లీగల్ సహాయం అందించాలా, మా పార్టీ నుంచి మేము ఏ విధంగా వాళ్ళకి ఒక అండ పలకడానికి మేము ఉంటాం అనేది ఒక భరోసా కల్పించడం కోసం తప్పకుండా ఈ సమావేశం తర్వాత మేము పోయి కలవబోతున్నాం. నిన్న మా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడే సందర్భంగా నేను ప్రస్తావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి 10 రోజుల సమయం కేటాయించాం. ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఈ ప్రాంతంలో 2 సార్లు పర్యటించినప్పుడు 151 ఎమ్మెల్యేలు గెలిపించిన ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఎంతో నమ్మి ఒక విశ్వాసంతో ఒక యువకుడిని ముఖ్యమంత్రిగా చేస్తే ఈ ప్రాంతం మార్పు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో వాళ్ళు మంచి మనసుతో
గెలిపించినాక కూడా ఈ రోజున వాళ్ళని అనదొక్కే విధంగా చివరికి వాళ్ళ పైన కేసులు ఎత్తేసేయండి, సామరస్యంగా సెటిల్ చేసుకోండి, 70% మందికి మీరు ఉపాధి కల్పించండి అని తూతు మంత్రి గారిని పంపించి ఆ యాజమాన్యంతో మాట్లాడమని అంటే ఇంతకన్నా బాధాకరమైన పరిస్థితి మనం ఇప్పుడు చూడలేదు. జనసేన పార్టీ నుంచి చాలా స్పష్టంగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. 10 రోజుల సమయం ఈ ప్రభుత్వానికి పార్టీ తరఫున మేము కోరేది. 10 రోజుల్లో మీరు ఆర్డర్ పాస్ చేసి ఈ కంపెనీకి ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ కూడా మీరు వాపస్ తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరగకూడదనేది స్థానికుల అభిప్రాయం. దాన్ని మీరు గౌరవించండి. వాళ్ళు అగౌరవపరిచే విధంగా ఈ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవహరించకూడదు. మీరు ఈ చర్య తీసుకుంటే బహిరంగంగానే మేము మిమ్మల్ని అభినందిస్తాం. మీరు ఈ చర్య తీసుకోకపోతే అక్కడ ఉన్న దళితులకి, మత్స్యకారులకు, ఆ ప్రాంత వాసులందరికీ కూడా అండగా నిలబడడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ ఉద్యమంలో ఆయన కూడా పాల్గొంటారని నేను నన్ను ప్రకటించారు. 900 మంది ఉపాధి కోసం ఈ ప్రభుత్వం ఇంత దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. గతంలో అప్పుడున్న ముఖ్యమంత్రిని మీరు ఈ సంస్థ ఆయన జేబు సంస్థ అని, ఆయనకు సంబంధించిన మనుషులని రకరకాల మాటలు మీరు ఆ రోజు అన్నారు. మరి ఇదే ప్రజలు ఇవే ప్రశ్నలు ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నారు. సంస్థ మారలేదు, స్థాపించిన వాళ్ళు మారలేదు, యాజమాన్యం మారలేదు, ముఖ్యమంత్రి మాత్రం మారారు కదా. అదే ముఖ్యమంత్రి ఈరోజు ఆయన పుట్టినరోజు. సో పుట్టినరోజున మీరు కనీసం మీకు భగవంతుడు మంచి జ్ఞానం ఇస్తారని, ఒకవేళ మీరు మర్చిపోతే గతంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు వీడియో టేపులు తెప్పించుకుని ఒకసారి చూసుకుని ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేస్తారని జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళాలి. ఎన్నో కార్యక్రమాల సందర్భంగా మీ అందరం కూడా ఒకే సబ్జెక్ట్ పైన మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి వీళ్ళ పోరాటాన్ని స్ఫూర్తిని చూసి జనసేన పార్టీ వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.